జయ జగదంబే. అమ్మవారి సహస్రనామాల్లో సదాచార ప్రవర్తిక అని ఉంటుంది ఆ పేరు. సదాచారాన్ని ప్రవర్తిల్లజేసేది. ఫస్ట్ క్లాస్, బాగుంది. సదాచారం అంటే కేవలము తడిబట్టతో తడి చేయడం, ఇంతటితో మిగిల్చేశారు. సదాచారం దేనికి? పరమేశ్వరుని చేరుకుందుకు. మీరు పడవ ఎక్కారనుకోండి, మా చిన్నప్పుడు అవే అలవాటు కనుక వెంటనే అటువంటి ఉదాహరణలు వస్తాయి. పడవాడు చెప్పేవాడు, అబ్బాయి గారు ఎక్కడికి పరిగెట్టకూడదు, కూర్చోండి అని. నామ చెప్పేది, కూర్చోనన్నా కదలకూడదు. అసలు పిల్లడు అలా తిరగకూడదురా, పరుగులు ఎడతాం కదా. సరే, కొద్దిగా చిన్న చిన్న చిల్లులు ఉంటాయి పడవకి. ఒక్కోసారి తారు రాస్తారు పడవకి, అయినా కానీ కొద్దిగా నీళ్ళు ఒక చుక్క వస్తూ ఉంటాయి. వాడు సత్తు టిఫిన్ క్యారేజ్ పుచ్చుకొని వాడు కుర్రాడు అక్కడ నీళ్ళు పోస్తూ ఉంటాడు బయటికి, అందులో తోడి సరిపోతుంది. అదే పడవ మునిగిపోదు. కాకపోతే ఏదో కొట్టుకొస్తూ ఉంటుంది నదిలో. వాడు చెప్తాడు, అమ్మ ఎవరు లేవద్దండి అమ్మ, దాన్ని కొట్టుకొచ్చేది వస్తువుని చూడడం కోసం లేవకండి. ఎందుకు లేవద్దు? అందరూ పక్క వెళ్తారు చూడడానికి, పడవ తెట్టుకెళ్ళిపోతుంది. పడవలో సదాచారం ఏమిటి? సరంగు చెప్పిన మాట విని వాడు ఎక్కడ కూర్చోమన్నాడో అక్కడ పద్ధతిగా కూర్చోవడం. పడవలో సదాచారం అది. జీవితంలో ఇదో పడవ ప్రయాణం అనుకుంటే ఉండవలసినట్టుగా కాకుండా వేరే విధంగా ప్రవర్తిస్తే పడవ తెట్టుకెళ్ళే ప్రమాదం ఉంది. కనుక ఆటుపోట్లుగా తట్టుకుని జాగ్రత్తగా అవతలొడ్డుకి వెళ్ళేందుకు ఎలా కూర్చోవాలో పడవలో అలా కూర్చోవాలి. అదే సదాచారం. అది అవతల గొట్టుకి ఎలా జాగ్రత్తగా పెడతామో అలా ప్రయాణం చేయడం. పడవలోని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ప్రమాదాలని, వాళ్ళ ఆస్తుల్ని మనం కూర్చోవడం సదాచారం. ఎందుకు చెప్పిన సదాచారం అంటే, ఒక కాలం దాటిన తర్వాత సనాతన ధర్మంలో ఆచారం పేరుతో అనుష్ఠానం మానేశారు. దాదాపు 50-60 ఏళ్ల పాటు సంధ్యావందనాలు మానేశారు. ఒకటే కారణం, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి కదా, కుదరదు. ఆ మడి తడి కుదరని కారణంతో సంధ్యావందనం మానేశారు. ఉద్యోగం మానలే. అయ్యా అలా అన్నావు, ఉద్యోగాలు మానేస్తారా? మా అన్నవాళ్ళు ఉన్నారు. నాకు దీక్షించిన గురువు గారు బ్యాంకులో ఆఫీసర్ అయినా, ఉద్యోగం మానేశారు. 50 ఏళ్ల చిల్లరకే, ఇంకా 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉందనగా మానేశారు. ఇప్పుడు కాశీ సీక్రెట్స్ అనే హెడ్లో వచ్చేటువంటి జై గారు ఆవిడే చెప్తారు కదా, ప్రాఫిటబుల్ ఎంప్లాయ్మెంట్ వదులుకొని వచ్చే ఇద్దరం అని. ఎక్సెప్షన్సే, కాదన్నాం, కానీ ఉన్నారు. అంటే వెన్ యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్,
ఇన్ ఫేవర్ ఆఫ్ ది స్పిరిచువాలిటీ, స్పిరిచువల్ ప్రోగ్రెస్, స్పిరిచువల్ పాత్. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అనుష్ఠానానికి అనుకూలంగా తీసుకోవాలి. ఒకే దూరం ఉంటుంది అపార్ట్మెంట్లో పక్కవాడికి నాకు, భీమ్ దూరం అంటే. లేకపోతే అద్దింట్లో పక్కవాళ్ళు నా వాళ్ళు మాకు ఒకటే దూలం, వాళ్ళు బ్రాహ్మణేతరులు. ఒకే దూలం కింద బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు ఉంటూ శ్రాద్ధం పెట్టకూడదు. అచ్చాజీ ఏం చేస్తావు మరి? మీ ఊరేళ్ళు పెడుతున్నావా? పెట్టవు. మీ నాయనదో మీ అమ్మదో శ్రాద్ధం మానేస్తావు. కారణం ఏం చెప్తున్నావు? పక్కింట్లో వాళ్ళు బ్రాహ్మణేతరులు. అంతకంటే డాష్ లాజిక్ ఏమైనా ఉందా? మనం సనాతన ధర్మం గురించి మాట్లాడతాం, మన షిరిడి సాయి గురించి మాట్లాడతాం. ఎందుకు? ఇట్ సూట్స్ అస్. ఈ వేళ ధర్మం నాశనం అయిపోవడానికి కారణం షిరిడి సాయి. ఇలా తయారయ్యా మనం. నా బంధువుల్లో చాలామంది జపాలు చేయరు. చెప్పే కారణాలు ఏమిటి తెలుసా అండి? బాత్రూమ్కి వెళ్ళొస్తూ ఉంటాం, మళ్ళీ స్నానాలు చేయాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఇంకేం చేస్తాము, పొద్దున చేస్తాం కదా. దేవుడికి మొక్కుబడి శ్రాద్ధం పొద్దున 7, 8 ఎంత అవుతుంది, ఈ లోపల స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని ఒకవేళ చేస్తే అంతే. సంధ్యావందనం చేయం, అగర్తలు వెలిగిస్తాం అని ఫోటోలకి, పోన్లే అది బాగానే ఉంది. ఏదో ఒక రూపాయి దేవుడితో కనెక్ట్ అవ్వడం ఏగా కావాల్సింది. అగర్తలు వెలిగించేసి తడిబట్టతో, తడిబట్ట కూడగద్దు, మళ్ళీ జలుబు చేస్తుంది. తడి పొడి బట్టతోటే అగర్తలు వెలిగించేసి రామరక్షాకర స్తోత్రం ఏదో చదువుకుంటాం, అయిపోయింది ఆళ్ళకి. ఎన్ని మొక్కులు మొక్కినా 7 కొండల వాడు దయ చూడటం లేదు. రామాని మళ్ళీ అనవు కదా స్వామి నువ్వు. అలా కాదు కదా. మనం టిఫిన్ చేసేకి దేవుడిని ఎలా దండం పెట్టుకుంటాం, భోజనం చేసేకి ఎలా పెట్టుకుంటాం, పడుక్కుని లేచాక ఎలా పెట్టుకుంటాం, మంచం మీద కూర్చున్నాను ఇందాక కూడదు కదా. నువ్వు దైవం జోలికి వెళ్లకుండా ఉండడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, మార్గాలు ఉన్నాయో వాటిని అన్వేషించి జపం చేయవు, రామానవు, గుడికి వెళ్ళవు. వెళ్ళొచ్చు గురు, ఆఫీస్ నుంచి వెళ్ళొచ్చు, మళ్ళీ స్నానం చేయాలి కదా, పట్టలేదు స్నానాలు. కాళ్ళు తిరిగేసి చిత కొట్టాడు దేవుడు, నేలేసి కొట్టాడా, బండనేసి కొట్టాడు దేవుడు. స్నానం చేయకుండా వెళ్తే సాయంత్రం స్నానం చేయాలి, కాళ్ళు కొడుకు వెళ్ళావు గుళ్ళోకి. ఇంటికి వస్తే చచ్చిపోయింది ఇంట్లో ఎవరన్నా బిడ్స్కుట్టి. కారణం ఆచారాన్ని అడ్డు పెట్టుకుని అనుష్ఠానం మానేయడం. హఠాత్తుగా ఇంట్లో కష్టం ఏదో వస్తుంది, అప్పుడు చూస్తాం ప్రాయశ్చిత్తాలు, నక్షత్ర హోమాలు. తంజావూరు నుంచి కాశ్మీర్ వరకు అన్ని పరిష్కార మార్గాలు చూస్తాం. తంజావూరు అంటే నా ఉద్దేశం ఏదో నాడీ జ్యోతిషుడు చేస్తాం, అదే కాశీ పెడతాం, శ్రాద్ధాలు పెడతాం, అన్నీ చేస్తాం. అప్పుడు అంతవరకు ఏం చేయవా? అమ్మవారు కూడా సదాచార ప్రవర్తిక అన్నారు, కావాలంటే చూసుకుంటా చెప్పడం ఒకటి. సదాచారం అంటే కేవలం పట్టుబట్టు కట్టుకోవడం ఒకటే కాదు. ఏ ఆచారం మిమ్మల్ని ధర్మంలో నిలబెడుతుందో అది సదాచారం. అన్నిటికీ బోడిగుండికి మోకాలకి పట్టుకొచ్చి అన్నీ ఆవు కాంపోస్టులు అన్నీ అక్కడికే పట్టుకొస్తావు. అవును, ఏం చేద్దాం, నా పని అది, నా పని అదే.
స్వధర్మంలో నిలబడండి. మిమ్మల్ని మీరు తెలుసుకునేది స్వధర్మం. ఏరా మిమ్మల్ని అంటావు, నువ్వు తెలిసేసుకున్నావా? లేదండి బాబు, చెప్పడం విధానం అంతే. మనల్ని మనం తీసుకోవడం స్వధర్మం. అండ్ ఆ ప్రయత్నం చేయండి. మనకొచ్చిన ప్రతి దౌర్భాగ్యానికి పక్కవాడు కారణం కాదు అని ఒకసారి ప్రయత్నం చేయండి. గివ్ ఇట్ ఏ ఛాన్స్. అది ఏదో ఎక్కడో ఉంటుందండి, బిల్ బోర్డ్స్ మీద రాసి ఉంటుంది, గివ్ లైఫ్ ఏ ఛాన్స్ అని. అంటే బాగా గంతులేస్తూ ఉంటారు, ఏ గోవాయో మనాలి అక్కడికే వెళ్ళి, సో అక్కడికి వెళ్ళి జీవితానికి ఒక అవకాశం ఉండి తను అనుభవించుకుందుకు బాగుంది, ఫస్ట్ క్లాస్. అలాగా గివ్ లైఫ్ ఏ ఛాన్స్. ఒక్కసారి ఆధ్యాత్మికతలో కూడా అడుగుపెట్టి ప్రయత్నం చేయండి. నీ మొహం కొత్త సంతకి వెళ్ళా, మేము 3600 మంది ఉన్నాం, చేస్తున్న పని అదే కదరా నాయన. చేస్తున్నారేమో, చెయ్యని వాళ్ళకి అనుకోండి పోనీ. చేసిన వాళ్ళందరికీ పాదాలకి నమస్కారం. ఎందుకంటే ఎంతమంది స్వస్వరూపాన్ని తెలుసుకుంటే వాళ్ళు ఎంతమంది జనాభాని వాళ్ళు ప్రతినిధిత్వం వహిస్తారో, సూక్ష్మలోకాలు చూసమండి, ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ గానో కాదు, అంతమందికి ఈ మార్గం ఆస్థ వస్తుందట. నిజంగా కొన్ని అంటే మీ కష్టం కలగచ్చు అది వింటే. వీళ్ళెవరు, దివ్యజ్ఞాన సమాజం వాళ్ళ పుస్తకాలు ఉంటాయి, అందులో ఉంటారన్నమాట, మీ ఆధ్యాత్మిక మార్గంలో మీ స్వార్థం మంచిదే అని. అంటే మిగతా వాళ్ళని కష్టపడినా సరే మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నంలో మరి మీరు సులువుగా ఏం రాదు కదా మన తెలుసుకోవడం అంటే. మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, అయినా సరే నిన్ను నువ్వు కనుక తెలుసుకున్నట్టయితే, ఒక్కసారి తన్ని తాను తెలుసుకున్న వ్యక్తి ఒకడు సమాజంలో ఉంటే కొన్ని వేల మంది ఉద్ధరింపబడతారు అంటారు వాళ్ళు. ఆ ఆత్మ యొక్క ప్రకాశం పైకి తెలియకపోయినా అంతమందిని ఆత్మిక మార్గం వైపు మళ్ళేట్టుగా చేస్తుందట. అంచేత అది స్వార్థం అనిపించినా సరే, అంటే కొందరు రాశారు, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇంట్లో సాగదు, భర్త ఒప్పుకోడు, అందరూ పడుకున్నాక దుప్పటి కప్పుకుని లలితా సహస్రం చదువుకుంటాను రాసిన తల్లి. తప్పులేదులే అమ్మ, చదువుకో అన్నాను నేను. మరి భర్తతో ఏకశయ్య మీద ఉండగా సహస్రనామాలు చదువుకోమంటావు దొంగమంటావు కానీ నన్ను తిట్టుకుంటే, ఆ వంకతో సహస్రనామాలే మానేయడం కంటే భర్త పక్కదలడా మీద ఉండగా దుప్పటి కప్పుకుని వెళ్ళాలి సహస్రనామాలు చదువుకుంటుంటే పరమేశ్వరు కూడా సంతోషిస్తుంది, మార్గం చూపిస్తుంది. అంచేత ఆచారాన్ని అడ్డం పెట్టుకొని అనుష్ఠానం మానేయకండి. ఒకవేళ ఆచారం కుదరలేదు, అనుష్ఠానం చేశారు, లేనిపోని గోల కదండి, బిడిసి కొడుతుంది. మీ మనస్సులో కనుక తప్పు లేకపోతే మీ మంత్రం బెడిసి కొట్టదండి, ఏ అనుష్ఠానము బెడిసి కొట్టదు. నువ్వేంట్రా నీకంత సాధికారత ఉందా, చెప్పేస్తున్నావేంటి మొత్తం అందరికీను, మఠాధిపతివా? ఆచారం మంటలో కలిపేసి అనుష్ఠానం చేయమంటున్నావు నువ్వు అని ఎవరన్నా అలిగారు అనుకోండి, అడిగినా ఒకటే సమాధానం. ఆచారము అనుష్ఠానము రెండింటిలో ఒకటి మాత్రమే సాగుతుంది, తేల్చుకో అన్నారు అనుకోండి, అనుష్ఠానానికి మొగ్గు చూపండి. సదాచారాన్ని మీరు నడపకపోవడం వల్ల మీకు ఏదైతే దోషం వస్తుందో మీ అనుష్ఠానం దానికి 1000 మీకు పుణ్యఫలాన్ని ఇచ్చి ఆ దోషం నుంచి మిమ్మల్ని విముక్తులు చేసిన దోషం ఉంటే
అంచేత మనస్సును అనుష్ఠానం వైపు పెట్టండి. ఆచారం వద్దని అంటలేదు. ఆచారం పాటించడానికి ఎంత ప్రయత్నం చేయాలో చెయ్యండి, కానీ అది ఒక కారణం కానివ్వకండి మీ అనుష్ఠానం ఆపేయడానికి. అది శ్రాద్ధాది విధులైనా, సంధ్యావందనమైన, ఉపాసనలైనా దయచేసి చెయ్యండి. సరే, నిన్న కొన్ని ప్రశ్నలు అడ్రస్ చేయలేదు, నేను అవి అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను. శ్రీ శివ అని ఒక ఆయననే అనుకుంటున్నా. నిన్న ఒకటి చెప్పాను, ఇంకా 2 ఉన్నాయి. శ్రీరామ అనే మంత్రం ఆ అక్షరాల వల్ల దానికి శక్తి వచ్చిందా, రామచంద్రమూర్తి వల్ల వచ్చిందా? ప్రశ్న అన్యాయమైన ప్రశ్న అన్యాయం అండి శివగారు, అన్యాయం. కానీ దీన్ని అడ్రస్ చేయడం వల్ల ఎంతోమందికి ఉపయోగం ఉంటుంది. ఏం చేస్తున్నాను అంటే మీ మీద కోపం రాలేదు, కానీ కష్టం మాత్రం వేసింది. ఎందుకంటే మీకు అందులో తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంది, నేను కాదంటలేదు. కానీ అంతేలేండి, అలా ప్రశ్నించకపోతే సమాధానం ఇలా రాదు. రామచంద్రమూర్తి వల్ల మంత్రం, కానీ మంత్రం వల్ల రామచంద్రమూర్తి కాదు కదా, కాదు. మా చిన్నప్పుడు మాకు పొద్దున్న అసెంబ్లీ జరిగేది. ఇప్పుడు బోర్ స్కూల్లో ఉండగా మరీ చిన్నప్పుడు మా పక్కింటి జంపనారు ఎవరో ఉండేవారు, వాళ్ళ అమ్మాయిలు ఎవరో వచ్చి పొద్దున దండమయ్య విశ్వంభర పాడతారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత కొద్దిగా మా పెద్ద అవుతుంది అనుకోండి, అది మా చిన్నక్క పాడతారు. లేకపోతే ఇంకోళ్ళు ఎవరో మా పెద్దనాయగారి పిల్లలు ఎవరు, మొత్తాన్ని మనం వాళ్ళు తెలిసిన వాళ్ళు పాడతారు. ఏ ఊరెంత గుప్పుడు ఊరు. దండమయ్య విశ్వంభర, దండమయ్య ఏదో పూటదీక ఏదో ఉంటుంది పద్యం, అది కృష్ణుడు. అయిపోయాక హెడ్ మాస్టర్ ఒకసారి చెప్తారు, అనుకుని ఒకసారి మంచి పాటలు చెప్తారు. అంటే స్కూల్ మొదలయ్యే లోపల అలా చెప్పినప్పుడు హెడ్ మాస్టర్ సార్ చెప్పారు, రా అంటే నోరు తెచ్చుకుంటుంది. ఆయనకి ఎక్కడున్నారో ఆయనకి నమస్కారం. వ్యంగ్యం లేదు మాస్టర్, అర్థం అవ్వకపోవడమే. రా అంటే నోరు తెరుచుకుంటుంది, పాపాలని పోతాయి. మా అంటే నోరు మూసుకుంటుంది, ఇంక పాపాలు లోపలికి రావు. నిన్న ఎవరో చెప్పారు, రా అగ్నిబీజం, మా చంద్రబీజం. కాబట్టి అది పవిత్రమైన మంత్రం. సరే, శ్రీ బీజం, మహాలక్ష్మి బీజం. అర్చన నేనేం అంటలేదమ్మా, ఇది నువ్వు కనిపెట్టింది కాదు, ఇది ఎవరు కనిపెట్టారో వాళ్ళ గురించి చెప్తాను. మనకి హిందువుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దాడి చేసిన వాళ్ళు 1000 సంవత్సరాల నుంచి దాడి చేస్తున్నారు. వాళ్ళెవరో వాళ్ళ మతం వాళ్ళ గోల హిందువులు చంపేయడం, ఇంతకు మించి వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళకేమీ తార్కికంగా మీ చేసే తప్పు ఒప్పు ఈ ప్రశ్నలు వాళ్ళకి లేవు. మొగలాయిలకి ఏం లేవు, పాశ్చాత్యులకు ఉన్నాయి. ఎందుకు? వాళ్ళు మన మూలంలోంచి ఛేదించి వాళ్ళే మలుచుకోవాలి. వాళ్ళు చాలా లాంగ్ హాల్ అంటారే, పెద్ద ప్రయత్నం. మూలాల్లోంచి మనని మార్చాలి వాళ్ళ ప్రయత్నం. అందుకని మనం చేసే ప్రతి ఆచారం, మనం పాటించే ప్రతి ధర్మం వాళ్ళదైనటువంటి తర్కంతో దాన్ని పూర్తి భౌతిక తర్కం సుమ
స్వయంగా వాళ్ళ దేవుడు నీళ్ళ మీద నడుస్తాడు, చేతిలో అలా రొట్టెలు తీస్తూనే ఉంటాడు వేల మందికి. అది ఓకే. మన దగ్గర మహత్యం జరగకూడదు. మహత్యం జరిగితే దానికి శాస్త్రీయమైనటువంటి వివరణ కావాలి. మన దౌర్భాగ్యం ఏమిటంటే శాస్త్రీయమైన వివరణ అన్నప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. నా విశ్వాసం మీద పోవాలి. దాంతో ఏమైంది, శాస్త్రీయమైన వివరణ మరుగున పడిపోయింది. ఇప్పుడు మన దగ్గర అనం ఉండిందేమో, పరంపరాగతంగా ఆ జ్ఞానం కూడా లుప్తమైపోయింది. దాంతో ఏమైపోయింది, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, ఇదే నమ్మాలి, నువ్వు నమ్మకపోతే మానే. ఎవరైతే తర్కం వైపు దృష్టి ఉన్నవాళ్ళు ఈ ధర్మాన్ని నిరసించి వెళ్ళిపోయారు. దాంతో 200-250 ఏళ్ల నుంచి మనందరం ఎపాలజిస్టులు అయిపోయాం. అంటే మన మతం గొప్పదే అని చెప్పుకోవాలి మనం. దానికి కారణాలు ఇచ్చుకుంటూ వస్తాం. చెప్పాను కదా సరే, దిక్కుమాలిన కారణాలు ఇస్తాం. ఇచ్చేటప్పుడు కూడా సరైన కారణాలు, దిక్కుమాలిన కారణాలు ఇచ్చుకుంటాం. ఒరే గోదావరిలో ఎందుకు పైసలు వేస్తారు, రాగి పైసలు అంటే గోదావరి దానివల్ల ఏమిటిది ఏదో చెప్తారండి, విద్యుదీకరణ జరుగుతుందా రాగి వల్ల, అయాన్లు ఎటు వెళ్తాయి ఇటు వెళ్తాయో లెక్కలు చెప్తారు, కెమిస్ట్రీ లెక్కలు. మర్చిపోండి సార్, అంతటి అపారమైన జలరాశిలో మీరు వేసే రాగి పైస వల్ల నీటి స్వభావం మారుతుందా? వినేవాడికి చెప్పేవాడికి కూడా తర్కం ఎక్కడ న్యాయం ఉందా? ఎందుకు? ఏదో ఒక సైన్స్ చెప్పాలి. పున్నమి నాడు చంద్రుడి దగ్గర స్నానం చేస్తే ఫలానా ఏమి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేసు, ఏమి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేసు? చంద్రుడు ఔషధీ గుణాలు వస్తాయి, నమ్మితే నమ్ము లేకపోతే దొబ్బాయి. చెప్పండి, ఎలా దిగుతుంది సార్ అందులోంచి? గుణం ఎలా దిగుతుంది? ఎందుకు దిగుతూ? ఒక్క సూర్యకిరణం పడితే ఒక్కొక్క మొక్క ఒక్కొక్కలాగా ప్రతిస్పందిస్తుంది. అంతకంటే ఎంతో ఎత్తు ఎదిగినటువంటి పరిణామగతిలో పైకి వెళ్ళిన మానవుడు మారనే ఆ ప్రకృతి శక్తుల వల్ల. సూర్యుడైనా చంద్రుడైనా నక్షత్రమైనా గ్రహమైనా. వాడెవడో నాస్తికుడు ఒకసారి టీవీలో వాదిస్తాడు, కొద్దిగా నంగిరిగా మాట్లాడతాడు వ్యక్తి. ఎక్కడో అంత దూరంలో ఉన్న పాపం బుద్ధుడు వాడు తిరుగుతున్నాడు, మన జాతకం మీద చూపించిస్తాడండి అని. మనిషిని పట్టుకెళ్లకుండా జాతకం చూపిస్తే వాడి లక్షణాలు రూపం చెప్పగలిగిన సమర్థమైన జ్యోతిషులు ఉన్నారు మన దగ్గర. శాస్త్రం కాపోలేదు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? శ్రీరామ గురించి చెప్పంటే కాదండి అక్కడికే వస్తున్నాను. ఇది మాస్టర్ ఏం చెప్పారంటే, రా అంటే నోరు తెచ్చుకుని పాపాలు పోతాయి, మా అంటే చిన్నపిల్లలం కదా, 5వ తరగతి మ్యాక్సిమం ఆ క్లాసులో, ఆ స్కూల్లో ఉన్నది 1 నుంచి 5 వరకు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎలా సాధ్యం మాస్టర్ అనుకున్నాను. రా నోరు తెచ్చుకుంటుంది, మా అంటే నోరు తెచ్చుకుంటుంది, మళ్ళీ నోరు తెచ్చుకుంటుంది కదా, మరి ఎక్కడ మూసేసాం పాపం రాకుండా? తర్వాత తెలిసింది, ఎవరో హిందీ ఆయన చెప్పాడు అది. రా మకారం కనుక హలంతం అయితే రామ్ అన్నాం అనుకోండి, రామ్. మా యొక్క హలంత రూపంలో నోరు మూసుకుంటుంది. అది ఆయన ఎవడో చెప్పాడు. నువ్వు అజంత రూపం, నీ అక్షరం అకారం కాదు మకారం, మా అంటే అజంతం, మా కాదు హలంతం కాదు, అది పొల్లు కాదు. అప్పుడు నోరు మళ్ళీ తెరుచుకుంటుంది. అప్పుడు నువ్వు చెప్పిన తర్కం ఎలా కొడుతుంది? పోతుందిగా. హిందీ ఆయన చెప్పాడు, అక్కడ వాళ్ళు ఎవరికో కాస్త నమ్ముతారని. నేనేమంటానంటే ఇలాంటివి ఎందుకు చెప్తారు? ఆ మాస్టర్ అందుకంటే ముందు క్షమాపణ చెప్పాను. ఆయన మంచి ఉద్దేశంతో చెప్పారు, పిల్లలందరూ రామ అంటారు కదా. ఎందుకు? ఏది ఉందో అదే చెప్పండి.
రామనామం తారకం, భవతారకం. చేయండి, ఎక్కడైనా చేస్తారు, చేయండి అని చెప్పండి. తీసుకున్నవాడు తీసుకుంటాడు, లేనివాడు లేడు. నాలాంటి దిక్కుమాలినాడు కదా లాజిక్ ఇలా వచ్చి మా అంటే కానీ మళ్ళీ నోరు తెరుస్తున్నారు కాబట్టి మాస్టర్ తప్పు చెప్పారు మొత్తం వదిలేస్తే మొత్తం గుడ్ అయిపోతుంది. మన దగ్గర అలాంటివి వెర్రి గుడింతాలు చాలా ఉంటాయి. మూలా నక్షత్రంలో శిశువు పుడితే మూలనున్న ముసలమ్మ చచ్చిపోతుంది. అవునా? ఇంకేమైనా చెప్పండి పోనీ. తెలుగు వాళ్ళకి మూల ఉంది ఏమండి? హిందీ వాళ్ళు ఎవరన్నా మూలా నక్షత్రంలో పుడితే వాళ్ళు ముసలమ్మ చచ్చిపోదా? మూ మూలనున్న ముసలమ్మ చచ్చిపోతుంది. 2 మూలు వచ్చాయి. విశాఖ నక్షత్రంలో పుడితే విసిరి కొడుతుంది. వి తప్పు కదండి, అన్యాయం కాదు. ఇలాగా మనకి సరిపోయే తర్కాలు పెట్టుకుని విశ్వజనీయమైన సత్యంలోంచి దూరం అయిపోతే అన్యాయం కాదు. రా అంటే రాధాబీజం, మా అంటే మాధవ బీజం అని చెప్పింది నేను అర్చన. వాడు గురుగారు ఎవరు చెప్పారు. అందంగా ఉంది, అవునో కాదో తర్వాత అందంగా ఉందా? నిజానికి మన కల్పనలో చూసుకుంటే రామాయణానికి రాధ ఉందా? లేదు. కానీ రాధాకృష్ణులు ఇద్దరినీ తలుచుకునేట్లా రామ ఉంది అని ఎవరో అన్నారు అనుకోండి, ఆనందంగా ఉంది, నమ్మండి, కాసేపు దండం పెట్టుకోండి, అంతే, అంతవరకే. అందువల్లే శ్రీరామ దానివల్ల దానికి ఆ విలువ వచ్చింది అన్నారు అనుకోండి, ఇబ్బంది వచ్చేస్తుంది. శ్రీ మహావిష్ణువు అవతారానికి ఆయనవే అనుకుంటే ఆయన విరాట్ రూపంలో సూర్యచంద్రాగ్నులు ఎప్పుడు ఆ మూడే చెప్తాం మనం. భగవద్గీతలో కూడా చెప్తారు కదా, నా ధామంలో సూర్యుడు చంద్రుడు అగ్ని లేకుండానే వెలుగుంటుంది అని చెప్తాడు స్వామి. అమ్మవారు కూడా అలా చెప్తారు. అదేమిటిది, తాటంగిగులీభూత తపన ఉడుప మండల. సూర్యుడు చంద్రుడు ఆవిడికి జుంకాలు. అటువంటి ఎవరికి కళ్ళు అవుతాయో సూర్యచంద్రులు అగ్ని, ఎవరికి చూకాలు లేకపోతే కాలికేవో మట్టెలో మరొకటో అవుతాయో, అటువంటి మంత్రాలు వాళ్ళ మూల చైతన్యాన్ని నిరూపించే మంత్రం అవుతుందా? తార్కికమేనా? నేను చెప్పగలుగుతున్నానా మీకు? ఏ మంత్రాలు విరాట్ రూపం యొక్క ఏ రూపాలు విరాట్ రూపంలో నేత్రమాత్రంగా ఉంటాయో, అది భ్రూనేత్రమైనా మామూలు కళ్ళైనా, అవి వాళ్ళ మూల చైతన్య స్వరూపాన్ని నిర్వచిస్తాయా? రా అంటే అగ్ని, మా అంటే చంద్రుడు, శ్రీ ఉంది కాబట్టి అమ్మవారు ఉంది కాబట్టి మంత్రం శక్తి. ఒక వేదిక మించి అందంగా మాట్లాడడానికి ఒక తర్కం బాగుంటుందేమో, కానీ మూలతత్వాన్ని ప్రశ్నలో పడేసేటువంటి ఎటువంటి అవగాహన అయినా సరికాదు. మళ్ళీ చెప్తాను, అర్చన నువ్వు చెప్పిన దానికి ఇది ఏది ప్రతిక్రియ కాదు సుమా. అంటే మనం ఎలా ఉంటుందంటేనమ్మా, 2 సార్లు 3 సార్లు నీ పేరు తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను? ఈ రెండింటిలో ఒకటి నువ్వు చెప్పేవు కూడా, అని నేను 2 నువ్వు చెప్పేవేమో కూడా. సాధారణంగా మనం మన ద్వారా ఏదైనా వచ్చిందనుకో, అది ఏ కారణం చేతనా వేరే వాళ్ళు ఎవరైనా దాని గురించి పూర్వపక్షం చేస్తే మనం నొచ్చుకుంటాం. అయ్యో నేను చెప్పాను కదా ఇలా అంటున్నాడు ఈయన
అమ్మ నువ్వు చెప్పింది కాదు అది, ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, నువ్వు చెప్పావు. నేను ఇద్దరిని ఖండించట్లేదు, దాన్ని తర్కం చేసేయకండి. దాన్ని రామమంత్రం యొక్క విశిష్టత, దాని మీద అగ్నిబీజం మీద లేకపోతే సూర్యబీజం మీద ఉండిపోయింది, చంద్రుడి బీజం మీద ఉండిపోయింది, దాన్ని బట్టి వచ్చేది విలువ. వద్దమ్మా, అలా ఉండకూడదని చెప్తున్నాను. ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. మనం ఓ రోజు సంతకి వెళ్ళలేకపోయాం. నా తోటికోళ్ళలో బావగారు వాళ్ళు వెళ్తున్నారు, అక్కయ్య నాకు కూడా ఒక ఆనపకాయ తెచ్చి పెడతావా, దానికి ఏముంది అంటూ పెడుతుంది ఆవిడ. వాడు భర్తతో వెళ్ళింది, ఓ ఆనపకాయ పెట్టుకొచ్చింది. ఆవిడ కర్మకాలి, మన కర్మకాలి. ఆనపకాయ ముదురు ఆనపకాయ, లేదా లోపల ఏదో బాగోలేదు. ఆనపకాయ వస్తుంటే భర్త వస్తాడు, ఆనపకాయ ఏమిటే, నిన్న అక్కయ్య తీసుకొచ్చింది సంతకి వెళ్ళినప్పుడు, అంత ముదురుగా ఉందేటే. ఏమో నేను తలపోటు, నేను వెళ్ళలేకపోయాను మార్కెట్కి, మీరు వెళ్ళాం, మీకు కుదరలేదు, ఆవిడ వెళ్ళింది ఇచ్చింది. అదేమో అంత ముదురుగా ఉంది అది. మళ్ళీ ఇంకోసారి సరిగ్గా మీ తోడుకోళ్ళు వింటుందన్నమాట. ఏదో తను వెళ్ళలేకపోయాను తలపోవటం చెప్పి నేను తెచ్చాను ఆనపకాయ. దాని గురించి ఎంత చర్చించుకుంటున్నారో మొగుడు పెళ్ళాము. ఒరే నాయన, ఆనపకాయ ముదిరిపోదులో లోపల ముదిరిపోతే తెచ్చిన తోటికోళ్ళు తప్పి ఎంతవరకు ఉంటుంది? పైన లేతగా ఉందేమో, లోపల గింజ పట్టిందేమో. ఎంత జాగ్రత్తగా నేర్పడతనంగా తెచ్చేదైనా సరే, ఇంకేం తెమ్మంటాం మనం? ఇంకో వస్తువు ఎలక్ట్రానిక్ తెచ్చి రెండో రోజు పాడైపోయింది. అదేంటి 2 రోజులకే పాడైపోయింది? ఎప్పుడు కొన్నావు? అన్నయ్య తీసుకొచ్చాడు. అన్నయ్య కోపం వస్తుంది. ఆ కంపెనీ వాడు దరిద్రుడు, లేదా చేతకానివాడు. మనం దాని మీద ఏమైనా నిర్ణయించగలమా? మన ఊరికే పట్టుకొచ్చాం అంతే. మిక్సీ అక్కడికి వెళ్ళి షాపులో అక్క వెళ్ళలేకపోతాం, చెల్లి వెళ్ళలేకపోతాం, తమ్ముడు వెళ్ళలేకపోతాం, మనం వెళ్ళి తెచ్చుకొచ్చాం. మనమే రికమెండ్ చేసి తెచ్చింది కాదుగా, కానీ మనం నొచ్చుకుంటాం. ఏమిటో నేనే తెచ్చాను, నా వల్ల ఇదైంది, ఎందుకు అక్కర్లేదు. దానికి నేను ఇది ఆపాదించుకోకూడదు. కష్టపెట్టుకుంటారేమో అని మళ్ళీ చెప్తున్నాను. సరే, మళ్ళీ శ్రీరామలోకి వస్తాను. శ్రీ మహావిష్ణువు వాళ్ళ పాద ధూళి కూడా పవిత్రమైనప్పుడు వాళ్ళ పేరు పవిత్రం కాదు. శ్రీరామ కాకపోతే తోటకూర కట్టాన్ని పెట్టాడు దశరథుడు అనుకుందాం. తోటకూర కట్టే మహామంత్రం అవుతుంది. శాకంభరి వెటకారం అనుకోకండి, నిష్కారణంగా అనలేదు నేను. శాకంభరి కూరల గురించి కాదు పేరు. శాకంభరి మంత్రం లేదు, దాన్ని ధ్యానం చేసి తప్పించి వాళ్ళు లేరు, ఖచ్చితంగా ఉన్నారు. ఎలా అయింది శాకంభరి మంత్రం? అమ్మ యొక్క ఒక రూపం అయిపోయింది, కిస్సాకథం. దానికి మళ్ళీ వేరే తర్కం అక్కర్లేదు. దానికి శా అంటే శంకరుడు, కమ్ అంటే లక్ష్మి, బా అంటే తొక్క, రీ అంటే తోట. వద్దమ్మా, వద్దు శివ. దానికి ఎటువంటి ఆధారము అక్కర్లేదు. అవి స్వయం సత్తాకమైనవి. ఎటువంటి ఇంకొక ఏమంటారు దాన్ని, ఏదో అంటారమ్మా, అంటే దాని మీద ఇంకోళ్ళు ఎవరైనా లైట్ వేసి చూపించక్కర్లేదు. స్వయం ప్రకాశకాలు అవి. దైవనామాలు స్వయం ప్రకాశకాలు. వాటి అర్థంతో నిమిత్తం లేదు, వాటి నామంతో నిమిత్తం లేదు. మహావిష్ణుకి సహస్రనామాలు ఉన్నాయి. ఒక్కొక్క నామానికి ఇలా బీజాక్షరాలతో తీస్తామా? తీయగలమా? అంటే
అందులోంచి బీజాక్షరాలు రావా? ఉన్నాయి, ఉన్నాయి. మీరు మొట్టమొదటి అధ్యాయం చండీ పాఠంలో చూస్తే మొట్టమొదటి వాక్యానికే మంత్రార్థం చెప్తారు. అది వేరే కథ, అది వేరే కథ. ఇప్పుడు వద్దులేండి, దీని మీద అంత ఎక్కువ చర్చ అక్కర్లేదు. కానీ శ్రీరామ మంత్రం స్వయం సమృద్ధం, స్వయం ప్రకాశం, స్వయం శక్తిశాలి. దానికి మళ్ళీ విడివిడిగా అక్షరాలకి వేరే అర్థాలు, వేరే భావాలు. అందువల్ల శ్రీరామ మంత్రం పవిత్రం. ఇటువంటి ఆలోచన రావద్దు శ్రీవ. శ్రీరామ అంటేనే మహామంత్రం. సాక్షాత్తు శివుడు కూడా వాళ్ళ ఆవిడికి చెప్పాడు కదా, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామే తీరమే రామే రమే. అదంతా మంత్రం అంటారు. నమస్కారం, నాకు తెలుసు కాదు, అది శ్లోకం. అది ఆయన ఏమంటున్నాడు, ఇతి శ్రీరామ రామ ఇతి. అలా అని శ్రీరామ రామ రామ అంటే సహస్రనామాలతో సమానం, అంతే. మీరు శ్రీరామ రామ రామ అనుకోవాలి తప్పిస్తే మొత్తం శ్లోకం 1000 సార్లు చదువుకోవడం అది కాదు. అది మంత్రం కాదు, శ్లోకం అంతే. కాబట్టి ఏ మంత్రమైనా, ఏ దైవీ నామమైనా అది స్వయంగా మంత్రం. దానికి ఎటువంటి నిరూపణ, నిదర్శనం మళ్ళీ దాంట్లో ఏమంటాం దాన్ని, శల్య పరీక్ష తక్కర్లేదు తండ్రి. హాయిగా నమ్మి కొలవండి, నమ్మి తలవండి చెప్తారు. దానికే మహాత్ములు వేదిక మించి మనకి అవగాహన కోసం లేదా దాని యందు మరింత ఆస్థ కుదురుకోవడం కోసం చెప్తారు. దాని అంతవరకు మాత్రమే తీసుకోండి. అదే మూలం. దానివల్ల శ్రీరామనామానికో, శ్రీకృష్ణనామానికో, మాధవనామానికో దానివల్ల విలువ వచ్చింది. వద్దులేండి, అలా వెళ్ళక్కర్లేదు. మూలం మూలమే, అది ఎప్పుడూ వందనీయమే. ఏనాయన తర్వాత ఉపవాసాలు ఎందుకు చెయ్యాలా? ఇది శ్రీశివ ప్రశ్నే. ఉపవాసాలు మంచివి చెయ్యాలి. మీకు 6 అక్షరాలు సమాధానం. ఉపవాసము అనగా పరమాత్మ దగ్గరగా ఉండడం. నిజానికి పరమాత్మ దగ్గరగా ఉందని ఎక్కడుంది? ఇందులో ఉపవాసము దగ్గరగా ఉండడం. దేనికి దగ్గరగా? ఒక ఆత్మిక సాధనలోనో, ఒక మంత్ర సాధనలోనో, మరో వ్రతంలోనో. ఏంటంటే వ్రతాలన్నీ కూడా మంత్ర సాధనలు, ఆత్మిక సాధనలు కానక్కర్లేదు. కేవలము ఐహికమైన ప్రయోజనాన్ని కూడా చేయొచ్చు. వ్రతం అంటే నేను రూఢ్యర్థకంగా వాడుతున్నాను. వ్రతము అని మనం దేన్ని మామూలుగా వాడతానో ఆ వ్రతం. సత్యనారాయణ వ్రతం, సంతోషమాత వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, అనంత పద్మనాభ వ్రతం, పోలాంబ వ్రతం, ఈ వ్రతాలు మాట్లాడుతున్నాను. వ్రతము అంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కర్తువు ఒక నియమంతో, ఒక కట్టుబాటుతో, ఓ ఫలానా పద్ధతిలో చేసే ప్రతిదీ వ్రతమే. అటు వెళ్ళటం లేదు నేను. నా ఉద్దేశం వ్రతము అన్నదానికి రూఢ్యర్థకాలు అంటారు. అంటే మనం మామూలుగా అదిగా మాత్రమే వాడతాం. పూర్వం ఇటువంటి ఉదాహరణ ఇచ్చాను నేను. ఏమంటారు దాన్ని? పంకజ, బురదలోంచి పుట్టింది. ఏది? ఒక తామరపునే అంటాం మనం. నత్తగొల్లనేను జలగల్ని అనం అవి బురదలోనే ఉంటాయి. కలవ పువ్వుల్ని కలవ పువ్వులు పంకజాలు ఇంకేదో అంటాం. కుముదాలు అంటాం, మరొకటి కోలేయాలంటే ఏదంటామో అంటాం. పంకజము అనేది రూఢ్యర్థకము. అందువల్ల వ్రతం అనేది అలాంటి రూఢ్యర్థకంగా వాడుతూ చెప్తున్నాను నేను.
కాబట్టి ఈ వ్రతాదులు ఎందుకు కానీ అనుష్ఠానాలందుకు కానీ ఉపవాసం అనేది మాట్లాడితే అది దైవానికి దగ్గరగా ఉండడం. ఏ విధంగా బ్రహ్మచర్యం అంటే భార్యాభర్తల యొక్క శారీరక సంగమాన్ని వర్జించడం కొన్ని రోజుల పాటు ఒక వ్రతంగా. ఇక్కడ మళ్ళీ వ్రతం అంటే ఇది ఏదన్నా మీరు ఒక ఏమంటుంది ఒక నియమంగా చేసేటువంటి ఒక గివెన్ టైం టేబుల్. ఇక్కడ వ్రతం అదే మళ్ళీ. సరే, అలా ఏమైనా వ్రతంగా మీరు బ్రహ్మచర్య వ్రతం ఏంటి, అలా ఉపవాస వ్రతం, ఉపవాసాన్ని మీరు వ్రతంగా శ్రద్ధగా నియమంగా చేసేటువంటి ఒక తంతు. ఎందులో చేస్తున్నారు మీరు? ఒకానొక సాధనలో చేస్తున్నారు. అప్పుడు ఉపవాసం భోజనం చేయబడిన అర్థం వస్తుంది. మరి మహాత్ములైన వాళ్ళు ఉపవాసం అంటే నిత్యోపవాసి. కథలో చెప్పాను కదా, దూర్వాసుడు. ఆయన ఏం చెప్పాడు? నేనెప్పుడు పరమేశ్వరుడికి దగ్గరగానే ఉంటాను, అందువల్ల నిత్యోపవాసం, ఉపవాసం చేస్తున్నట్టు దగ్గరగా వాసం చేస్తున్నాను. బాగుంది, ఫస్ట్ క్లాస్. అక్కడ భోజనం గురించి కాదు. కాబట్టి మరి మహాత్ములు కొందరు ఉపవాసం అక్కర్లేదన్నారు. కొన్ని దత్త సంప్రదాయంలోనూ చేయరు. షిరిడీ సాయి మీరు నమ్మరేమో నాకు తెలియదు, ఆయన వద్దంటాడు. ఎందుకు వద్దంటాడు? ఉపవాసం ఎందుకు వద్దన్నాడు? షిరిడీ సాయిని వదిలేసాను కాసేపు, మళ్ళీ వచ్చేది అదో గోల మనకి. ఎవరైనా ఉపవాసం ఎందుకు వద్దంటారు? మన దృష్టి దాని యందు మాత్రమే ఉంటుందనుకోండి. మన ఉపవాసం ఇడ్లీ కుక్కర్ చుట్టూ ఉంటే ఎలా కదా ఉంటుంది. మరి ఉంటుంది. కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నాం అనుకోండి, సాయంత్రం గారెలు చేస్తారు కదా, కార్తీక సామాన్యాన్ని లెక్క ఉంటుంది. ఉప్పిపిండి పులిహార చేస్తారేమో, ఇటో గారెలు చేస్తారేమో, పులిహార చేస్తారేమో, పరమాన్నం కూడా చేస్తారు. ఎవరికి? శివుడికి నైవేద్యానికి. ఇంకేం కాదు. అప్పుడు పిల్లలకి ఎలా ఉంటుంది? పిల్లలకే చాలామంది సిగ్గు లేకుండా చెప్పుకోవాలంటే పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. మాట్లాడుకోరా? గారెలు చేస్తావా? అందులోకి ఏం చేస్తావు అనుపానం? కొబ్బరికాయ పచ్చడా, వేసిన గుళ్ళు పచ్చడా? మాట్లాడుకోరా? వద్దే, వేసిన గుళ్ళు పచ్చడి కింద సరే పడలేదు, కొబ్బరికాయ పచ్చడి చెయ్యి. నేను ఎవరిని అంటే అది గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను చిన్నప్పుడు, అంతే తప్ప ఎవరిని ఏమి అంటలేదండి. నేనేం దేవుడినే కాదు, నాకు కొబ్బరికాయ పచ్చడి ఎక్కువ ఇష్టం. అలా కాదు, అలా కాదు. ఏం మాట్లాడకుండా చెప్తున్నాను నేను. ఎలా అనుష్ఠానం పలచబడిపోతుందో చెప్తున్నాను నేను. మా పాలేరు ఉండేవాడు. నేను కార్తీక నక్తాలు చేసేవాడిని. కార్తీక నక్తాలు చేసేవాడిని. ఎప్పుడు మొదలెట్టాను? 23 ఏళ్ళకి మొదలెట్టాను. 23వ ఏట నుంచి 43వ ఏట వరకు 20 సంవత్సరాల పాటు కార్తీక నక్తాలు చేశాను. మా నాయన వెళ్ళిపోయిన తర్వాత నాకు హఠాత్తుగా నా శరీరం ఉపవాసాన్ని తట్టుకోలేకపోయింది. అంతవరకు ఏం రోగం ఏం లేదు, మామూలుగా ఉండగలిగేవాడిని. కార్తీక నక్తాలు అంటే మొత్తం కార్తీక మాసం అంతా కూడా రాత్రి భోజనం ఏకభక్తం. మంచి యవ్వనంలో చేశాను. సాధారణంగా ఆ టైంలో రిటైర్ అయ్యే కదా మనం ఎప్పుడైనా దేవుడి గురించి చూసుకోవాల్సింది, ముందు నుంచి ఏం ఏడుస్తామని చెప్పి అనుకుంటాం కదా. అలా లేదు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే, వెధవ పనులు చేయగలిగిన ఓపిక ఉన్నప్పుడే. వెధవ పనులు అంటే కేవలం శృంగారం ఒకటే కాదు సుమా, అన్ని రకాల దర్దాలు వయసులో చేయగలం మనం. కాబట్టి చెప్పాను, సంసారంలో ఎంతంత కిందకి వెళ్ళిపోవచ్చో అన్ని పనులు చేయగలం కదా వయసులో ఉండగా. సంసారం నుంచి బయటకు వచ్చే పనులు ఎందుకు చేయకూడదు అని చేసేవాడిని. ఏదో వేరే ఒక దానికి ఏదో ప్రాయశ్చిత్తంగా మొదలెట్టాను. అది కాస్త 20 ఏళ్ళ పాటు చేశాను. తర్వాత మానేశాను. ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే, సాయంత్రం చుక్క పొడిచేసరికి మా దుర్గడు ఉండాడు, మా పాలేరు. పెద్దబాబు గారండి నక్షత్రం వస్తే, పెద్దబాబు గారిని చుక్క వస్తుందని, పెద్దబాబు గారిని చుక్క వస్తుందని అంటుండేవాడు. ఎప్పుడు
ఆ విశాఖపట్నం నుంచి ఇక్కడికి మా ఊరు వచ్చినప్పుడు మరి భోజనం చేయంగా కూర్చుని ఉంటాం. పాప మా అమ్మ అలా చూస్తూ ఒరే చూడరా పెద్దబాబు భోజనం చేస్తాడు, ఒరే చుక్కలు చూడరా, నేను సంధ్యావందనం చేసుకుంటూ ఉండేవాడు. సాయంత్రం వాడు పరిగెత్తు వచ్చేవాడు, పెద్దబాబు చొక్కొచ్చిందని అని గబగబా చెప్పాలి, ముగించుకుని కంచం మీద పడిపోవాలి. ఉపవాసం. మీ దృష్టి ఎవరి దగ్గరగా వాసం చేయాలో వారి దగ్గరగా కాకుండా భోజనం చెయ్యలేదు అనే బాధ కొద్దీ దాని మీదే రగిలిపోతుంది అనుకోండి. అలా ఎందుకు రాగలరు నాయన అని కొందరు ఉపవాసాలు వద్దన్నారు. కానీ నేను ఆ స్కూల్కి కొద్దిగా దూరం, నేను ఒప్పుకోను దాన్ని. ఎందుకంటే మనస్సు దాని మీద సంలగ్నం కావడం లేదు. భగవంతుడి యందు ఉపవాసం చేయనటువంటి శరీరాన్ని ఉపవాసంలో ఉంచి ప్రయోజనం ఏమిటి అనే తర్కాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే అలా అనుకుంటే మనస్సు పరమాత్మ యందు ఏ కార్యంలోనూ సంలగ్నం కాదు. సంధ్యావందనం మానేస్తారు. నిత్యకర్మది, నైమిత్తికాలు, వ్రతాలు, దీక్షలు, హోమాలు, శ్రాద్ధాది నియమాలు సర్వం మానేస్తారా? మనసు ఒప్పుకోదుగా, మానేస్తారా? మనసు దాని ఎందు ఉండట్లేదు, మానేస్తారా? మొత్తం కుప్పైపోతుంది. అంత బాధలను ఒక్కసారైనా అంతా క్షుద్బాధలోను ఆకలిను కొట్టు చచ్చిపోతూ ఉండొచ్చు సాయంత్రం పెట్టే ఇడ్లీ కోసం శరీరం. 40 రోజుల తర్వాత చేయబోయే శృంగారం గురించి మనసు ఏడుస్తోంది అనుకోండి. ఈ 40 రోజులు అధశ్చయనం చేసి పెళ్ళం లోపల బెడ్రూమ్లో పడుకుంటుంది, ఈ విధ చాప మీద పడుకుంటాడు, దృష్టి అక్కడే ఏడిసింది అనుకుందాం కాసేపు పడక గదిలో. ప్రధానం ఏమిటి? శరీరంతో సంగమించకపోవడమే కదా. చేస్తున్నావుగా ఉండని దాని ఫలం దానికి ఉంటుంది. త్రికరణయ మాట, చేత, మనస్సు ఎక్కడుందయ్యా? మనస్సు మాట ఎప్పుడు ఎవడ వించచ్చాడు? మాటలో కనీసం ఉండు వద్దే. ఈ 40 రోజులు భూసేనమే. మాట వల్ల, చేత వల్ల భూసేనమే. మనస్సు చావనివ్వండి, దాని చావనివ్వండి. పెద్ద మనసుని అన్ని పట్ల పెట్టేస్తామా మనం? చదువుకుందుకు మనసు నిలబడుతుందా? చదువుకోవడం లేదా? మనసు నిలబట్టలేదు కాబట్టి చదువుకుంటే అక్షరాలు రావడం లేదేమిటి? మనస్సు కుదురుగా ఉండడం చేత మాత్రమే చదువుకున్నవాడు ఎవడున్నవాడు? చిన్నప్పుడు ఆడుకు తిరిగేవాడిని. నేను చాలా దుర్మార్గం అని చెప్పాను చిన్నప్పుడు మీకు. మిగతా నా 5 అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు ఒకలా ఉన్నారు, నేను వేరుగా ఉన్నాను. ఏమో ఏ కర్మో తెలియదు. అల్లరికి కేవలము సాకార రూపం నేను. ఇసుకలో అక్షరాలు రాయించేదమ్మ. అక్షరాభ్యాసం ఎప్పుడు చేయిస్తావు నాన్న అని ఆ బ్రాహ్మణ్ణి బుర్ర తినేసావు. ఒక్కరోజు మళ్ళీ పలక పెట్టుకోవచ్చు అంటాడా అని తాతగారు వెళ్తే అడుగు తప్పచ్చుకోదా అనుకుంటే అక్కడ ఇసుకలో మా అమ్మ వేళ్ళు పెట్టుకు రాయించేది. ఏడుస్తూ రాసేవాడిని. నేను చదవను రాయను. దమ్మని కొడుతూ ఉండేది, రాయిస్తూ ఉండేది. వేళ్ళు లేత వేళ్ళే పుల్లెడిపోతాయి పారతి అని అనేవారు. వెళ్ళలేదు. అలా వదిలేస్తే వీడు ఎప్పటికీ ఇంతే నాన్న. ఇష్టం లేకపోయినా వెళ్ళి మేనమావ కూతుళ్ళు, మేనమావల పిల్లలు, మిగతా వాళ్ళందరూ మేనమావలు అందరూ చక్కగా చిన్నవాళ్ళు మా మేనమావలు హాయిగా ఆడుకుంటున్నారు అనుకోండి, తోటకి తీసుకెళ్తారు, సినిమాకి తీసుకెళ్తారు. నేను మాత్రం ఇసుకలో రాసుకోవాలి. వాళ్ళు మనసు ఎక్కడ ఉంటుంది నాది? వాళ్ళతో ఉండదా? మరి వాళ్ళు రాలేదేమిటి? నాకు వస్తాయి. సెల్ మెమరీ అంటారు ఇప్పుడు ఈ రోజుల్లో. చేతికి వస్తుంది అక్షరం, నేర్చుకున్నాను. అందువల్ల మనస్సు దాని మీద లేదు కాబట్టి ఉపవాసం మానేయడం. మనస్సు లేకపోయినా ఉపవాసం చేయండి. మనస్సు భార్యతో సంగమించాలని చచ్చిపోతున్నా సరే
ఆ వ్రతంలో భూసేనం చేయండి. 40 రోజులు అర్ధమండల దీక్ష ఏదో ఒక దీక్ష చేయండి. మీ జపానికి భౌతికంగా మీరు పడిన కష్టం, భార్యతో ఉండలేకపోతున్న బాధ, సరైన రుచికరమైన భోజనం తినలేకపోతున్న బాధ, ఇన్ని బాధలు మీ మనస్సు పడుతుంది. ఆ శరీరం ఎలాగ పడుతోంది, మనస్సు కూడా పడుతోందిగా. మనస్సు కూడా పడిన వేదన, యాతనకి కూడా మీకు సుఫలం లభిస్తుంది. చెదిరిపోలేదుగా. ఎంత ఏడ్చినా కానీ మీ భౌతిక వ్రతం పోలేదుగా. అందువల్ల మీ బ్రహ్మచర్యం ఉన్నట్టే, మీ ఉపవాసం ఫలించినట్టే. ఇందాక అదే వేళాకోళనే ఇడ్లీ కుక్కర్ చుట్టూ తిరిగింది మనస్సుని. ఇడ్లీ కుక్కర్ చుట్టూను అందమైన భార్య చుట్టూ తిరిగినా పర్వాలేదు, శరీరాన్ని కట్టిపడేసి నియమంగా చేసిన సాధన ఫలించి తీరుతుంది. ఆయన ఎవడో చెప్పాడు కదా, మనస్సు రాళ్ళు పక్కల తిరిగి మాల చేతిలో తిరిగితే అవదరా అని. అవుతుంది, నేను చెప్తున్నాను అండి. అయ్యింది నాకేంది అందరికీ అవుతుంది. నేనేమి మనసుని చిలక్కొయ్యనేసేసి భూసైనవును చిలక్కొయ్యనేసేసి ఉపవాసాలు చేయలేదు. నా మనసు అది ఏడ్చింది. పరమేశ్వర కృప, గురువుల ఆశీస్సు, నా వ్రతాలు సాగాయి. చెయ్యండి, మీకు సాగుతాయి. 2 ప్రశ్నలు అడిగారు ఆ శివ. ఉపవాసం చేయాలా, మీ అనుభవాలు ఏమిటి? చెప్పాను 2 మీకు. ఉపవాసాలు చేశాను, 20 సంవత్సరాలు నక్తవ్రతం చేశాను. సోమవారం ప్రతి 52 సోమవారాలు పోనీ 4 రోజులు కార్తీక మాసంలో పోయి అనుకుంటే మిగతా 48 సోమవారాలు కూడా ఏకభక్తమే చేశాను. 20 ఏళ్ళు చేశాను. బగళాది మంత్రాలు, తీవ్ర మంత్రాలు భూసేనం చేశాను. నా భార్య చాలా అందంగా ఉంటుంది. మా మాయగారు చెప్పినట్టు, నీకా 35-36 ఏళ్ళు వయసులో ఉన్నావు నాయన, అధస్యన వ్రతం చేసి అర్ధమండల దీక్ష చేయగలవా? ఒక్కనాడు నా ఇల్లాలు కింద పడుకునే వ్రతం మొదలెట్టారా అనే మాట అనలేదు. భోగం ఖచ్చితంగా భోగమే అన్నారాయన. నీ అదృష్టం నాయన, మీ ఆవిడ నిన్ను ప్రశ్నించలేదు, ఇన్ని వ్రతాలు చేస్తున్నావు. ఏంటంటే అర్ధమండల దీక్ష, మండల దీక్ష ఇవి ఏం చేసినా కానీ ఫస్ట్ క్యాజువాలిటీ అంతే, ముందు దానికి ఎసరు. నీ మహానుభావుడు అనుకుంటున్నారేంటి, మహానిగ్రహశాలు అనుకుంటున్నారా? శ్రీరామచంద్రుడిని ఇంకేమైనా అలబెట్టు? ఏమీ కాదు, సగట్టు మానవాడిని. దారి తప్పడానికి 100 కారణాలు మంచి ఎన్నుకోగలను నేను. ఒక్క అమ్మవారి విషయంలోనే అలాంటి కారణాలు ఎన్నుకోలేదు నేను. అదే కాపాడిందేమో. ఒకవేళ నిజంగానే నేను ఏదైనా ఉన్నత స్థితిలో ఈవేళ ఉంటే ఆ మొండి పట్టుదలే కారణం. మన సేవన్న చావని శరీరాన్ని నిలబెట్టు. అందువల్ల ఉపవాసం మంచిదే, బ్రహ్మచర్యం మంచిదే. వాటికి ఆధ్యాత్మిక అర్థాలు అంటే బ్రహ్మయందు చరించడం, దైవానికి దగ్గరగా కూర్చోవడం అనే అర్థాలు తీసి ఎవరన్నా మహాత్ములు వాళ్ళకి చెల్లును. మనం భౌతిక బ్రహ్మచర్యమే, భౌతిక ఉపవాసమే, ఆ వ్రతాలు పాటించడం వల్ల మాత్రమే ఆధ్యాత్మిక సాధనకి అర్థం, పరమార్థం. కాబట్టి చేయండి. ఇంకా ఏవో ఉన్నాయి ప్రశ్నలు, 3 ఈవేళ టైం ఎంత అయిందో ఒకసారి చూసుకుంటాను. ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆలోచనలు కర్మను బట్టి వస్తాయని ఒకరు, ఆయన కృష్ణుడి యొక్క అంతకాలేచ ఆ శ్లోకం ఉంది కదా, నాకు నోటికి రాదు అది.
దాని భావం ఏమిటి అని అడిగారు ఎవరో. రేపు మాట్లాడదామే. ఇప్పటికీ 50 నిమిషాలు దాటింది ఈ వీడియో. కాబట్టి ఇందులో నేను చెప్పిన వాటిలో ఎవరు నొచ్చుకోకుండా దయచేసి విషయాన్ని మాత్రమే అర్థం చేసుకోండి. నా వ్యక్తీకరణకి అంత ఇది ఇవ్వకండి. సరే, మరి రేపు కలుద్దాం. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.